అవతార్ మెహర్ బాబా కీ జై. ద జాయస్ పాత్ అనే పుస్తకంలో మనము 1940 సంవత్సరంలో బాబాతో కదిలి వెళ్ళినటువంటి స్త్రీ మండలి వారు, అలాగే అనేక మందితో కలిసినటువంటి ఆ ప్రయాణం చదువుకుంటూ ఉన్నాము. అది 4వ బ్లూ బస్ పర్యటన. ఈ 4వ బ్లూ బస్ పర్యటన సందర్భంగా బాబా మెహ్రాబాద్ నుండి శ్రీలంక వెళ్ళారు. ఆ రోజుల్లో దాన్ని సిలోన్ అనేవారు. అక్కడ వేయన్గూడ అనేటటువంటి ప్రాంతంలో మొట్టమొదట ఆ బంగ్లాలో నివసించారు. కానీ 10 రోజులు అవ్వకుండానే బాబా అక్కడ నుంచి వెళ్ళిపోదామన్నారు. బాబా ఆదేశించినట్లు మండలి వారు, అలాగే స్త్రీలలో కొంతమంది నోరినా లాంటి వాళ్ళు ఈ ఆయనకు నచ్చినటువంటి బంగ్లాలు వెతకడంలో చాలా శ్రమపడ్డారు. చివరకు క్యాండీ అనే నగరానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక బంగ్లా దొరికింది. వాళ్ళందరూ కూడా వేయన్గూడ అనేటటువంటి ఆ ప్రాంతం నుండి క్యాండీలో ఉన్నటువంటి ఈ ఇంట్లోకి మారిపోయారు. మణి డైరీల ద్వారా మనం ఇదంతా కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆమె ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా ఎంతో వర్ణించి చెప్తూ ఉండేది. మనము అలాంటి పరిసరాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఆనాటి అంటే 1940 ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిసరాలన్నీ కూడా మనము తెలుసుకునేటటువంటి అవకాశం ఈ ఆమె డైరీల ద్వారా లభించింది. ఈ ఇంటి చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయో వర్ణిస్తోంది. నీలిరంగు, ఆకుపచ్చ రంగు కొండల మధ్య ఈ ఇల్లు ఉందట. దూరంగా లోయలు కనిపించేవి. అంటే కొండ మీద ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల చూస్తే అనేక లోయలు కూడా కనిపిస్తాయి. ఆ లోయల్లో పారుతున్నటువంటి నది, అలాగే ఆ చుట్టూ అంతా అడవి, అనేక చెట్లు, అనేక రకాలైనటువంటి చెట్లు, అడవి పూలు పూస్తూ ఉండేవి, పక్షుల కిలకిలారావాలు వినిపిస్తూ ఉండేవి. మొత్తానికి అది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా మణి తన డైరీల్లో వర్ణించింది. అంతేకాకుండా చుట్టూ టీ తోటలు ఉండేవి. అందులో పనిచేసేటటువంటి సింహళ స్త్రీలు కూడా కనిపిస్తారు. ఈ బంగ్లాకు వచ్చారు. అందరూ నెమ్మదిగా స్థిరపడుతున్నారు. ఎందుకు అంటే బాబా అక్కడ 3 నెలలు ఉందాము అని ముందరే చెప్పారు. కాబట్టి ఇక్కడ సౌకర్యంగా ఉంది కాబట్టి బాబా ఇక్కడే ఉండమంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు నెమ్మదిగా అక్కడంతా పరిసరాలకు అలవాటు పడుతూ ఉన్నారు. ఒక 20 రోజులు గడిచింది. బాబా స్త్రీ మండలి వారందరితో కూడా చెప్తున్నారు, సిలోన్లో మనము 3 నెలల కాలం ఉందామని అనుకున్నాం, కానీ నేను నా పనిని వేగవంతం చేస్తున్నాను అని చెప్పారు. అలా ఆయన చెప్పినట్లుగానే 1 నెల మాత్రమే సిలోన్లో ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళందరూ భారతదేశానికి ప్రయాణమయ్యారు. డిసెంబర్ 5వ తేదీన మొత్తం బృందమంతా భారతదేశానికి ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా ఆ రోజు వర్షం కురిసింది. ఆ రోజు జరిగిన విషయాలను మణి తన డైరీల్లో పొందుపరిచింది. అలా వాళ్ళందరూ కూడా వర్షంలో తడుస్తూ ఒక పెద్ద పొడవైనటువంటి బ్రిడ్జిని దాటారు. ఆ తర్వాత వీళ్ళందరూ సామానుతో ఒక బోట్లో ప్రయాణం చేశారు. అదంతా నిజానికి చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ మంచి వాతావరణం కనపడలేదు. చెడు వాసన వస్తోంది. అలాగే వాళ్ళందరూ కూడా ఆ క్యాబిన్లో ప్రయాణించారు.
అది ఆ రోజుల్లో బోట్లు అంటే ఇలాంటి ఈ రోజుల్లో లాగా అంత మెకానిజం కానీ ఏది కూడా డెవలప్ అవ్వనటువంటి రోజులు. విపరీతమైనటువంటి శబ్దంతో ఆ బోటు బయలుదేరింది. అలాగే తడిసిన బట్టలతో వాళ్ళు అలాగే నిద్రపోయారు. తర్వాత బాబా ఎలిజబెత్ కారులో ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆమె కారు టైరు పంక్చర్ అయింది. నడిచి రావాల్సి వచ్చింది బాబా. భారత భూభాగం మీద అడుగుపెట్టిన తర్వాత అందరూ రైల్లో ఉత్తర భారతదేశం వైపుగా ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం సుమారు 20 రోజులు ప్రయాణించారు. డిసెంబర్ 26వ తేదీన వాళ్ళందరూ సాయంత్రం 5 గంటలకు జైపూర్ చేరుకున్నారు. మనం గతంలో చదువుకున్నాం. బాబా తాను వెళ్ళబోయేటటువంటి ప్రాంతాల పేర్లు, అక్కడ ఉండే సౌకర్యాలు, అక్కడ ఉండే ఆనందాన్ని గురించి స్త్రీలతో చెప్తూ ఉండేవారు. బాబా చెప్పినట్లుగానే జైపూర్ చేరుకున్నారు. అక్కడంతా స్టేషన్ రద్దీగా ఉంది. దాన్ని పింక్ సిటీ అంటారు. అద్భుతమైనటువంటి నగరం అది. ఆ వీధుల గుండా వీళ్ళు ఆకర్షణీయమైనటువంటి అక్కడ చక్కని బిల్డింగ్సు, అక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చూస్తూ ప్రయాణం చేశారు. తర్వాత అక్కడ వాళ్ళకి ధన్సక్ అనేటటువంటి పానీయం దొరికింది. తర్వాత వేడి వేడి భోజనం చేశారు. వెంటనే ఆ రోజు నిద్రపోయారు. నిజానికి వీళ్ళందరికీ జైపూర్ అంటే చాలా మక్కువ పెరిగింది. ఎందుకు అంటే అక్కడ అందమైనటువంటి వాతావరణం, ముఖ్యంగా బాబాతో వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అక్కడ అందమైనటువంటి నెమళ్ళ నాట్యాలు చూశారు. కోతులు అక్కడ నల్లని ముఖాలు కలిగి ఉంటాయి. సుందరమైనటువంటి భవనాలు, వాటికి ఎత్తైనటువంటి ద్వారాలు కూడా వీళ్ళకి కనిపించాయి. అక్కడ ముఖ్యంగా ఆకర్షణీయమైనటువంటి విషయం ఏమిటి అంటే నిలువెత్తు ఒంటెలు, పెద్ద పెద్ద ఏనుగులు, అక్కడ ఉన్నటువంటి ఆ కోటలు, శిథిలాలు, ఇవన్నీ వాళ్ళు మనోహరమైనటువంటి ఆ దృశ్యాల్ని చూసి పులకించిపోయారు. అలాగే అక్కడ ఇళ్ళు కూడా చాలా అందంగా కట్టుకుంటారు. స్త్రీలు, అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు అందరూ కూడా సౌమ్యంగా ఉంటారు. కళాత్మకమైనటువంటి రంగురంగుల దుస్తులు ధరిస్తారు. అన్నిటికీ మించి ఆ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా వీళ్ళకి గోచరించింది. ఈ విషయాలన్నీ కూడా అక్కడ నుండి ఒక 50 సంవత్సరాల తర్వాత కూడా, అంటే 1990 ప్రాంతంలో కూడా స్త్రీ మండలి వారందరూ కూడా ఈ బ్లూ బస్ పర్యటనల గురించి చెప్తూ ఉండేవారు. ఈ బ్లూ బస్ పర్యటన ముఖ్యంగా ఈ 4వ బ్లూ బస్ పర్యటనలో ఉత్తర భారతదేశం వైపుగా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పశ్చిమాన, అంటే ఇంకా పశ్చిమానికి, అంటే పాకిస్తాన్ వైపుగా ప్రయాణం సాగుతోంది. అక్కడ పెద్ద పెద్ద పర్వతాల గుండా ప్రయాణం, అలాగే అక్కడ ఉన్నటువంటి అడవుల గుండా కూడా వీళ్ళు ప్రయాణం చేశారు. ఆనాటి విషయాలను మణి చాలా వివరంగా వర్ణించింది. అది నిజానికి సాహసోపేతమైనటువంటి ప్రయాణం. అందమైన దృశ్యాలతో పాటు పర్వత సానువుల గుండా ప్రయాణం. నిజానికి ఎంత భయంకరమైనటువంటి ప్రయాణము. ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి ప్రయాణం గురించి మణి వివరించిన విషయాలన్నీ కూడా మనం కూడా చదువుకుంటూ వాళ్ళతోటే ప్రయాణం చేస్తున్నామా అనే అనుభూతి కూడా కలుగుతుంది. వాళ్ళందరూ కూడా జైపూర్ నుండి ఆగ్రా బయలుదేరారు. షిరీన్ మాయి
వాళ్ళని కలిసింది. అక్కడ ఉండేటటువంటి తాజ్‌మహల్‌ని, ఆగ్రా కోటని చూశారు. తర్వాత ఢిల్లీ వెళ్ళారు. దారిలో బస్సు, కార్లు అంటే ఈ బ్లూ బస్సు, అలాగే బాబా ప్రయాణించేటటువంటి ఎలిజబెత్ నడిపే కారు ఇవన్నీ 3 సార్లు టైర్లు పంక్చర్‌లయ్యాయి. మధ్య మధ్యలో ఆగుతూ ఆ కార్లు, బస్సు రిపేర్ చేసుకుంటూ ముందుకి కదులుతూ ఉన్నారు. అలా ఢిల్లీ నుండి వాళ్ళు ఇంకా ఉత్తరం వైపుగా లాహోర్ మీదుగా ప్రయాణం చేశారు. తర్వాత ముల్తాన్ అనేటటువంటి ప్రాంతం మీదుగా పర్వతాలను దాటి క్వెట్టా చేరుకున్నారు. నిజానికి ముల్తాన్ నుండి ఈ సాహసవంతమైనటువంటి ప్రయాణం ప్రారంభమవుతుంది. మణి డైరీల్లో వివరంగా ఈ ప్రయాణం గురించి ఇలా వ్రాసింది. 1941 మార్చి 7వ తేదీ ఉదయం 7 గంటలకి ఈ ముల్తాన్ అనేటటువంటి ప్రాంతం నుండి వీళ్ళు బయలుదేరారు. తర్వాత వచ్చేటటువంటి షేర్షా అనే ప్రాంతాన్ని దాటారు. అక్కడ అందరూ ఒంటెలపై, అలాగే ఎద్దులపై ఎక్కి ప్రయాణం చేస్తూ కనిపించారు. అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు పొగమంచు కూడా ఉందిట. అంటే వర్షం ఉన్నప్పుడు పొగమంచు సాధారణంగా ఉండదు. కానీ ఆ ప్రాంతంలో అలా కురవడం అనేది అసాధారణము అని కూడా ఆ ప్రాంతీయుడు చెప్పారు. ఆ ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నారు. అదంతా ఉప్పు ఎడారి అంటోంది మణి. అక్కడ రైలు కూడా ఉందట. ఆ రైలు గేటు దగ్గర వీళ్ళందరూ ఆగిపోయారు. కాస్త ఆలస్యం కూడా జరిగింది. చిన్న చిన్న గుడిసెలు కనిపించాయి ఆ చుట్టూ. అక్కడ పంజాబీలు మంట వేసుకుని కూర్చుని హుక్కా తాగుతూ మాట్లాడుకుంటున్నారు. రోడ్లు కొంచెం దూరం కాస్త బాగున్నాయి. సూర్యరశ్మి రావడం ప్రారంభించింది. ఉదయం 9 గంటలకి ఎలిజబెత్ కారులో ఇంజన్ పాడైంది. వెంటనే పురుష మండలి వారు దాన్ని బాగు చేశారు. ఆ తర్వాత అంతా కూడా కచ్చా రోడ్డు అస్సలు బాగోలేదు. 8 మైళ్ళు ఆ రోడ్డు మీదే ప్రయాణం చేశారు. మళ్ళీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ కూడా జారిపోతూ కనిపించాయి. నిజానికి అది నిజంగా సాహసవంతమైనటువంటి ప్రయాణమే. ఎవరు సాధారణంగా ఆ సమయంలో అంటే వర్షం కురిసేటప్పుడు ఎక్కడైనా ఆగి ఎవరైనా అంటే ప్రయాణం చేయవలసినటువంటి వాళ్ళు ఆ ప్రాంతీయులు ప్రయాణం చేస్తారు. కానీ మన ఎక్కడో మెహ్రాబాద్ నుండి అక్కడికి వెళ్ళడం అనేది నిజంగా అసాధారణమైనటువంటి విషయమే. వర్షం పడుతోంది. రోడ్లన్నీ జారిపోతున్నాయి. డ్రైవింగ్ కూడా చాలా కష్టమవుతోంది. అక్కడ ఒక చోట చెక్క బ్రిడ్జి ఉంది. దాని మీదే ఈ బ్లూ బస్సు అలాగే కారు ప్రయాణం చేయాలి. 5 చెక్క బల్లల్ని కలిపి ఉన్నటువంటి అది చెక్క బల్లకట్టు. దాని మీద ఈ బస్సు, కారు ప్రయాణం చేసి అవతల వైపుకు వెళ్ళాయి. నిజానికి చాలా అపాయకరమైనటువంటి ప్రయాణం. దాన్ని దాటుతూ ఉండగా బాబాకు జేజేలు పలుకుతూ ఉన్నారు స్త్రీలందరూ. తర్వాత మరో 2 మైళ్ళు జారిపోతున్నటువంటి రోడ్ల మీద ప్రయాణం. వర్షం పడడంతో ఊరంతా మునిగిపోయింది. మోకాళ్ల లోతు నీళ్లు నిండిపోయాయి. ఆ నీటిలోనే నెమ్మదిగా ప్రయాణం చేస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళారు. ఆ సమయంలో ఎలిజబెత్ కారు నీటిలో స్టక్ అయిపోయింది. పిల్లలు వచ్చి సాయం చేసినా అది బయటకు రాలేదు. ఒక వ్యక్తి తన కారుకి ఎలిజబెత్ కారుని పెట్టి కట్టి దాన్ని బయటికి లాగారు. ఆ తర్వాత ప్రాంతం ఖర్ అనేటటువంటి బందిపోటులుండే ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా బందిపోటు దొంగలే ఉంటారు.
అది నిజానికి ఆ ప్రాంతమంతా సముద్ర మట్టానికి 5,600 అడుగుల ఎత్తు మీద ఉంది. కొండల మీద ప్రయాణం సాగుతోంది. ఇంజిన్ ట్రబుల్‌తో ఒకచోట బస్సు ఆగిపోయింది. అప్పుడు బాబా ఒక్కొక్కరికి ఒక అరటిపండు, ఒక ఎగ్ కోడిగుడ్డు ఇచ్చారు. కొండ మీద అంటే అక్కడ అదే కొండ ప్రాంతము, ఇంకా కొండ మీద ఉన్నటువంటి డాక్ బంగ్లాకు వీళ్ళందరూ చేరుకున్నారు. అక్కడ నుండి చూస్తే చుట్టూ జనసంచారం లేకపోయినా అందమైన ప్రకృతి ఆ దృశ్యాలన్నీ వీళ్ళందరికీ కనువిందు చేశాయి. చుట్టూ అందమైనటువంటి పర్వత శ్రేణులు, పెద్ద పెద్ద సరస్సులు కనిపించాయి. వికసిస్తున్నటువంటి అందమైన చెట్లు, చల్లని వీచే గాలి. కానీ వీళ్ళందరూ అవన్నీ చూసే పరిస్థితుల్లో లేరు. ఎందుకు అంటే వీళ్ళకి ఆకలి దంచేస్తోంది. ఏదో అక్కడ ఏర్పాటైనటువంటి ఆహారాన్ని వీళ్ళందరూ తీసుకున్నారు. వెంటనే అక్కడ నిద్రపోయారు. నిజానికి ఆ సమయంలో వీళ్ళు వర్షంలో ప్రయాణం చేశారు కాబట్టి వీళ్ళు వాడుకునేటటువంటి బెడ్డింగులు కూడా తడిసిపోయాయి. కాబట్టి ఆ బెడ్డింగుల్ని వాడుకునే ప్రయత్నం చెయ్యకుండా అక్కడున్నటువంటి బల్లల మీదో ఎక్కడో వాళ్ళందరూ కూడా నిద్రించారు. నిజానికి అక్కడ నుండి ఈ సరిహద్దు ప్రాంతం, పాకిస్తాన్‌కి మనకి ఉన్నటువంటి ఆ సరిహద్దు ప్రాంతాన్ని దాటి వెళ్ళడం నిజానికి నిజంగా అపాయమే. అక్కడ ఉండేటటువంటి ఆ పోస్ట్ మాస్టర్ కూడా వీళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. మిలిటరీ కార్లు కూడా ఎస్కార్ట్ లేనిదే ప్రయాణం చెయ్యలేరు ఇక్కడ. అలాంటిది మీరు ఎక్కడ నుండి ఎక్కడికి వస్తున్నారు అని అతడు ఆశ్చర్యపోయాట. ఆ రోజు వీళ్ళందరూ కూడా కాస్త ఎండ వస్తే వాళ్ళ బెడ్డింగుల్ని ఎండబెట్టుకున్నారు. వాళ్ళకి దొరికినటువంటి అక్కడ నాన్ను, పప్పు ఇలాంటి వాటితో భోజనం చేశారు. సాయంత్రం బాబాతో అందరూ కలిసి కూర్చున్నారు. కిట్టి ఆ గదిలో మంటను ఏర్పాటు చేసింది చలికి తట్టుకునేందుకు. తర్వాత అందరూ రెస్ట్ తీసుకున్నారు. ఈ ఖర్ర్ అనేటటువంటి బందిపోటు దొంగలు ఉండేటటువంటి ప్రాంతం నుండి ఉదయం 7:30కు బయలుదేరారు. రఖిని అనేటటువంటి ప్రాంతాన్ని చేరి అక్కడ ఉన్నటువంటి డాక్ బంగ్లాలో ఉన్నారు. అక్కడ వీళ్ళందరూ గుర్రం పందాలను చూశారట. బాబా అక్కడ గెలిచినటువంటి వ్యక్తికి ₹5 బహుమానంగా ఇచ్చారు. ఉదయం 11:30 గంటలకు అక్కడ నుండి వీళ్ళందరూ కూడా బయలుదేరారు. అక్కడ వీళ్ళని అనుసరిస్తూ తుపాకులు ధరించినటువంటి క్యాన్వాయ్ వీళ్ళతో కూడా వచ్చింది. ఇదంతా కూడా బందిపోటు దొంగలుండే ప్రదేశం. వీళ్ళు మణి చెప్తోంది, చాలా థ్రిల్లింగ్‌గా కనిపించింది మాకు అని. ఏ క్షణంలోనైనా ఆ బందిపోటు దొంగలు వచ్చి చుట్టుముట్టవచ్చు. నెమ్మదిగా ఎప్పుడు వాళ్ళందరూ వస్తారో అని థ్రిల్లింగ్‌గా వాళ్ళు ఆలోచిస్తూ ఈ ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. 1 గంట అలా ప్రయాణం గడిచింది. అక్కడ వీళ్ళతో పాటు వచ్చినటువంటి గార్డ్స్ అందరూ ఆగిపోయారు. బాబా బృందం ముందుకు కదిలింది. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. నెమ్మదిగా కదులుతున్నాయి బ్లూ బస్, అలాగే కారు. మధ్యాహ్నం 12 గంటలైంది. చాలా రుచికరమైనటువంటి భోజనం దొరికింది. అందరూ కూడా తృప్తిగా తిన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు అక్కడ నుండి బయలుదేరి మరో డాక్ బంగ్లాలో ఆగారు. అక్కడ మళ్ళీ వర్షం కురిసినట్టుంది. 5 గంటలకు ఎలిజబెత్ కారు ఆ నీటి ప్రవాహంలో ఉండిపోయింది. 1 గంట తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చింది. బస్సు కూడా ఎండిపోయిన ఆ నదిలో, అక్కడ ఉన్నటువంటి ఒక నదిలో ఇరుక్కుపోయింది. ఆగినప్పుడల్లా మండలి వారంతా కలిసి, అంటే ముఖ్యంగా పురుష మండలి వారు కిందకి దిగి రాళ్ళు, అక్కడ వాళ్ళకి అడ్డం వచ్చినటువంటి పెద్ద పెద్ద రాళ్లను తొలగిస్తూ ఈ దారి ఏర్పాటు చేసేవారట.
నెమ్మదిగా అలా బ్లూ బస్ ప్రయాణం చేస్తోంది. అక్కడ నుండి లోరాలాయ్ అనేటటువంటి ప్రాంతం చేరుకున్నారు వీళ్ళందరూ. అక్కడ డాక్ బంగ్లాలో ఆగారు. మళ్ళీ ఉదయం 7:45కి ప్రయాణం చేశారు. అక్కడ నుండి ప్రయాణం ప్రారంభమై నెమ్మదిగా సాగుతోంది వీళ్ళ ప్రయాణం. మధ్యాహ్నం 12 గంటలకి హిందూ భాగ్ మిలిటరీ స్టేషన్ అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ నుండి బహుశా పాకిస్తాన్ ప్రారంభమవుతుంది అనుకుంటాను. అక్కడ వీళ్ళందరి పేర్లు నమోదు చేసుకున్నారు. మధ్యాహ్నం 2:30కు లంచ్ కోసం ఆగారు. పైన ఎండ తీవ్రంగా కాస్తోంది. అయినప్పటికీ కూడా చల్లని గాలులు వీస్తున్నాయి. వీళ్ళందరూ అక్కడ దొరికినటువంటి బంగాళదుంపలు, నాన్సు, అలాగే రొట్టెలు తిన్నారు. ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రం 5 గంటలకు ఎట్టకేలకు క్వెట్టా చేరుకున్నారు. నిజానికి అంతకుముందు కూడా బాబా క్వెట్టాకు ప్రయాణమయ్యారు. ఎంతో అందమైనటువంటి ప్రాంతం అదంతా కూడా. కానీ ఒకప్పుడు వచ్చినటువంటి భూకంపం కారణంగా క్వెట్టా అందమంతా తుడిచిపెట్టుకుపోయిందిట. చుట్టూ కొండలు, చలిగాలిలో మంచు కప్పబడి ఉంటాయి. క్వెట్టాలో విపరీతంగా చలి ఉన్నప్పటికీ కూడా చాలా హాయి గొలుపుతోంది అని మణి వ్రాస్తోంది. కానీ అక్కడ నీరు మాత్రం సల్ఫర్ కలిసి ఉంటుందట. అక్కడ ఉన్న సందర్భంలో బాబా కొన్ని రోజులు మస్తులను కలిసి వచ్చారు. ఒకరోజు అక్కడ ఒక అసాధారణమైనటువంటి వాతావరణం నెలకొంది. వడగండ్లు పడుతూ ఉన్నాయి. అంటే అవి చిన్న చిన్న వడగళ్ళు కావు, పెద్ద పెద్ద వడగళ్ళు. అంటే అవి అలాంటివి కురిస్తే అవి పశువుల మీద పడితే పశువులు చచ్చిపోతాయి. అలాగే మనుషుల మీద పెడితే వాళ్ళు గాయపడతారు కూడా. అటువంటి భయంకరమైనటువంటి వడగండ్లు ప్రారంభమయ్యాయి. అలా కురవడం వల్ల అక్కడ పంటలు కూడా నాశనం అవుతూ ఉంటాయి. మనుషులు కూడా గాయపడ్డారట. అక్కడ వాళ్ళు చెప్పడం ఏమిటి అంటే 40 సంవత్సరాలుగా ఎప్పుడూ ఇలాంటి వడగండ్ల వాన కురవలేదు అని. క్వెట్టాలో ఉన్న సంగతులు చెప్తోంది మణి. గడ్డకట్టే చలిలో బాబా ఉపవాసం ఉంటాను అని చెప్పారు. అంత చలిలో పండ్లు తిని ఎవరుంటారు అంటోంది మణి. వేడివేడిగా కారం కారంగా ఉండే కూర లేక పప్పు, అన్నము తినాలని అనిపిస్తుంది. బాబా ఏమిటి ఇలా వింతగా ఉపవాసం ఉంటున్నారు అని మణి ఆశ్చర్యపోయింది. అందువలన బాబా తన ఉపవాసాన్ని ఒక పీచ్ పండు తిని ఉంటాను అని చెప్పారు. స్త్రీ మండలి వారందరూ కూడా పప్పు, కూర, అక్కడ దొరికినటువంటి నాన్సు అంటే రొట్టెలు, ఉల్లిపాయలు తిన్నారు. కానీ మణి అంటోంది, మేము తిన్న పదార్థాలేవి కూడా అస్సలు రుచిగా లేవు. ఏదో తిన్నాం అంతే. కానీ బాబా ఉపవాసం ఉండడం వలన ఆయన వాటిని రుచి చూడలేదు. బాబా తిన్న పీచ్ పండు అంటే పీచ్ పండు తినాలి అనుకున్నారు కదా. ఆ పీచ్ పండు చూస్తే విపరీతమైనటువంటి చలి, దాని మీద ఐస్ కోటై కూడా ఉందట. అంటే ఫ్రీజ్ చేస్తే మనము ఫ్రీజర్లో పెడితే ఎలా ఉంటాయో పళ్ళు అలాంటివి, అలా ఉంది ఆ పండు. మెహ్రా ఆ పండుని చేతిలోకి తీసుకుని అక్కడ ఉండేటటువంటి నిప్పుల మీద దాన్ని వేడి చేసింది. వేడి చేసిన తర్వాత దాన్ని కోసి బాబాకు ఆ పండుని ఇచ్చిందట. అక్కడ బాబా అనేక సార్లు ఉపవాసం చేశారు. మణి అంటుంది, బాబా తన దేహాన్ని ఎంత విపరీతంగా కష్టానికి గురి చేశారో మేమందరం చూసేవాళ్ళం. తన శరీరాన్ని తన పని కొరకు ఎలా ఉపయోగించుకున్నారో, ఎంత కఠినంగా
తన దేహాన్ని చూసుకునేవారో మేమందరము సాక్షులుగా అంతటినీ కూడా చూశాము అంటోంది. ఆయన పని ఎవరి కోసము? మనందరి కోసం, తన కోసం కాదు. అందువలన ఆయన తన పనికి ఎప్పుడూ తన పనే ముఖ్యము అని చెప్పేవారు. అన్నింటికంటే తన పనే ప్రధానమైనదని నొక్కి చెప్తూ ఉండేవారు. ఇండియా అంతా బ్లూ బస్‌లో ప్రయాణించే సమయంలో, ముఖ్యంగా బ్లూ బస్ పర్యటనలలో అక్కడ జీవితం ఎలా ఉండేది? వీళ్ళు గడిపినటువంటి ఆ ప్రయాణము, ఆ జీవితం ఎంత ఉద్వేగభరితంగా ఉండేదో మణి తన డైరీల ద్వారా వర్ణించింది. అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలను కూడా తన డైరీల్లో పొందుపరిచింది. ఈ క్వెట్టా ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందినటువంటి ఇరేన్ బిల్లో కూడా వీళ్లతో పాటు ప్రయాణం చేసింది. ఆమె నిజానికి చక్కని స్త్రీ. కానీ ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. ఎవరు కనపడితే వాళ్ళతో, స్త్రీలందరితో విపరీతంగా మాట్లాడుతూ ఉండేది. మరి ఎందుకు ఆదేశించారో తెలియదు కానీ బాబా ఒక నలుగురిని మాత్రం 1 సంవత్సరం పాటు మౌనం ఉండమన్నారట. వారిలో ఇరేన్ కూడా ఉంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య! ఈవిడ గొడవ కాస్త తగ్గుతుంది. మౌనం ఉంటే మనతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఆమెను మనం తప్పించుకోవచ్చు అని ఆనందించారు. కానీ ఇరేన్‌కి మౌనం అడ్డం కాలేదు. అందువలన ఆమె అంటే మౌనం ఉన్నాం కదా! అవసరమైతే మాట్లాడదాంలే అని అనుకోలేదు. ఆమె మనసులో ఏది వచ్చిందో దాన్ని బయట పెడుతూ ఉండేది. కాబట్టి మౌనంగా ఉన్నప్పటికీ ఆమె చేతి సైగల ద్వారా వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండేది. దురదృష్టవశాత్తు ఆమె చెప్పే విషయాలన్నీ కూడా మణికి అర్థమవుతాయి. అది మణి దురదృష్టం అంటోంది. ఇరేన్ నిజానికి అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తే. ఆమెతో అందరూ కూడా స్నేహంగానే ఉంటారు. అందువలన ఆమె మౌనం వహించాలి అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈవిడ ఇంత వాగుడుకాయ కదా! ఎలా మౌనం వహిస్తుంది అని కూడా వీళ్ళు సందేహించారు. ఆమె మౌనం అవలంబించింది. వెంటనే స్త్రీలందరూ కూడా అమ్మ బాబోయ్! మౌనంగా ఉండే కంటే ఆమె మాట్లాడితేనే బావుంటుంది అనుకున్నారట. ఎందుకు అంటే ఆమె మాట్లాడుతూ ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ సైగల ద్వారా మాట్లాడుతుంటే ఆమె వైపే చూస్తూ ఉండాలి. పని అనేది పక్కకెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ ఆమె మాట్లాడితే బావుంటుంది బాబు అనుకున్నారట. సైగలు చేస్తే అన్ని పనులు మానేసి ఆమె వైపే చూడాలి. కాబట్టి వాళ్ళు అలా అనుకున్నారు. అందువలన ఈ మౌనం అవలంబించిన వాళ్ళందరూ అంటే వాళ్ళల్లో ఇరేను, నదీనే, కర్మన్మాసి, మన్సారి వీళ్ళ నలుగురికి మాత్రమే బాబా మౌనంగా ఉండమని ఆదేశించారు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తప్పించుకోవాలని కూడా చూస్తూ ఉండేవారు. ఎందుకు అంటే నిజానికి ఎక్కువగా మాట్లాడడం, అవసరమైతే వాళ్ళ అవసరాన్ని తీర్చడం కోసం వాళ్ళ సైగల్ని చదవడం పర్వాలేదు. కానీ ఊరికే కూర్చుని తన మనసులో భావాలన్నిటినీ చేతి సైగల ద్వారా వర్ణిస్తూ ఉంటే చూడడము, వాటిని గ్రహించడము కూడా కష్టమే. ఈ మౌనం వహించిన వారందరూ ఒకళ్ళనొకళ్ళు తప్పించుకోవాలని చూసేవారు. వాళ్ళు ఏదైనా కావాలి అని అడిగితే ఈ మిగిలిన స్త్రీలందరూ కూడా పక్కకు చూసేవారు. ఏదో చూడనట్లుగా మరోవైపుకు తిరిగేవారు. కాబట్టి మరి వాళ్ళని పిలిచి మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయేవారు. అలా సాగేది అక్కడ వాళ్ళ జీవితం. ఒకరోజు క్వెట్టాలో ఉన్నారు. మణి బయట నుంచి వచ్చి అక్కడ బయట కుళాయి దగ్గర చేతులు కడుగుతోంది. అంత చలిలో కూడా చేతులు కడుగుతోందట. ఆమె బంగ్లా వైపు ఒకసారి చూసింది. అక్కడ మెహ్రా, ఇరేన్ బిల్లో వీళ్ళిద్దరూ నిలబడి ఉన్నారు.
నిజానికి ఇరేన్ చాలా మంచి వ్యక్తే. కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఒక విషయం మాట్లాడాలి అని ఎంతో ఆతృత పడుతూ ఉంటుంది. మౌనంలో కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. ఆమెకు చెప్పడానికి అన్ని విషయాలు, అంత ఆసక్తికరమైన విషయాలు ఎక్కడి నుంచి వస్తాయో వీళ్ళకి అర్థం కాలేదు. మణి వాళ్ళిద్దరినీ గమనిస్తూనే అక్కడ నుండి నెమ్మదిగా తప్పించుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటూ వాళ్ళ వైపు చూడనట్లుగా పక్క నుంచి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోయే సమయంలో మెహ్రా మణి అంటూ తీయగా పిలిచిందట. మరి మెహ్రా పిలిచినప్పుడు తప్పదు కదా! మణి దూరంగా ఉండే ఎస్ మెహ్రా అంది అని సమాధానమిచ్చింది. మెహ్రా అంటోంది, నీకు తెలుసు కదా మణి, నాకంటే నీకే ఇరేన్ సైగలు బాగా అర్థమవుతాయి. ఇక్కడకు ఒకసారి వస్తావా అని అడిగింది. మణి వెళ్ళింది. ఇక ఇరేన్ మొదలుపెట్టింది. చేతి సైగల ద్వారా మాట్లాడుతోంది. ఆమె తన మొత్తం ఫ్యామిలీ ట్రీ అంతా దింపేసింది. ఆమె సైగలు చేస్తూ ఈ అత్త అంటుంది, ఆ పిన్ని అంటుంది, ఆ మావయ్య అంటుంది, ఆ బాబాయి అంటుంది. అలా ఎవరికీ తెలియనటువంటి వ్యక్తుల గురించి, అంటే స్విట్జర్లాండ్‌కు చెందినటువంటి వ్యక్తి ఈమె. అక్కడ ఉండేటటువంటి వాళ్ళ ఫ్యామిలీ గురించి కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాను అని ఆమె అనుకున్నప్పటికీ, వ్యక్తులు తెలిసి ఉంటే వాళ్ళ గురించి మనము ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ తెలియనటువంటి వ్యక్తుల గురించి ఎంత చెప్తే ఏం లాభం? మణి మెహ్రా మాట ప్రకారం అక్కడ ఉండి ఈ ఇరేన్ సైగలన్నీ కూడా అర్థం చేసుకుని మళ్ళీ అనువదించి చెప్తోంది. ఆమె చేతి సైగల గుండా ఈమె అంటే మణి కళ్ళు తిరుగుతూ చదవడానికి ప్రయత్నిస్తోంది. ఎలాగో కష్టపడి చదివింది మొత్తానికి. తర్వాత పక్కకి చూస్తే అక్కడ మెహ్రా లేదు. మొత్తానికి మణి ఒక్కతే అక్కడ బలైపోయింది. మెహ్రా ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలీదు. నెమ్మదిగా ఆమె జారుకుంది అక్కడి నుండి. ఈ విషయాలన్నీ ఇరేన్ చెప్పి, ఇప్పుడు నువ్వు ఇవన్నీ మెహ్రాకు వెళ్ళి చెప్పు. తప్పకుండా చెప్పాలి సుమా అని చెప్పిందట. అప్పుడు మణి మనసులో ఓ తప్పకుండా చెప్తాను. నీకు తెలియదు మెహ్రాతో నేనేం చెప్తానో అనుకుని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మెహ్రా గదిలోకి వెళ్ళి చూసింది. ఇద్దరూ ఎప్పుడూ ఒకే గదిలో ఉంటారు. ఈ విషయాలు మనకు తెలుసు. అక్కడ చూస్తే మెహ్రా ఒక ప్రక్కగా, ఒక మూలగా తన బెడ్డింగ్ వేసుకుని, ఒక దుప్పటి కప్పుకుని ఒక పుస్తకాన్ని చదువుతూ ఉందిట. అంటే ఆ సమయంలో మెహ్రాకి పుస్తకాన్ని చదవకూడదు అనే ఆదేశం లేదు కాబోలు. అక్కడ ఒక పుస్తకం చదువుతూ కనిపించింది మణికి. మణి వెళ్ళింది, దగ్గరగా వెళ్ళింది. మెహ్రా తాను చేసినటువంటి పనికి, అంటే ఆమెను వదిలేసి వచ్చిన పనికి గిల్టీగా ఫీల్ అవుతూ మణి వైపు చూసి పక్కుమని నవ్వింది. ఆ నవ్వు చూసి మణి కూడా ఒక్కసారి పక్కున నవ్వింది. అక్కడితో ఇరేన్ గొడవ ఆగిపోయింది. ఆ సమయంలోనే మౌనం ఉన్నటువంటి ఇరేన్, నదీనే మధ్య వాదన జరగడం ప్రారంభమైంది. వాళ్ళు ఒకళ్ళు చెప్పిన దాన్ని ఒకళ్ళు అంగీకరించకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య కొంత సంఘర్షణ ఏర్పడింది. ఇది మాటల్లో కాదు కదా! ఎందుకు అంటే ఇద్దరూ మౌనం ఉన్నారు. ఇద్దరూ మౌనంలోనే ఒకళ్ళు అక్షర ఫలకాన్ని వాడుతున్నారు. ఒకరు చేతి సైగల్ని వాడుతున్నారు. ఈ అక్షర ఫలకం ఎక్కడ దొరికింది అంటే బాబా వాడినటువంటి పాత అక్షర ఫలకం అది. అది 2 ముక్కలుగా విరిగిపోయిందట. బహుశా అది బాబా ఎవరి అంటే మండలి వారి మీద కోపం వచ్చి విసిరేసినటువంటి అక్షర ఫలకం అయి ఉంటుంది అని మణి చెప్తోంది. 2 ముక్కల్ని, అంటే విరిగిపోయిన 2 ముక్కల్ని ఒక టేపుతో వీళ్ళు అతికించారు. నదీని దాని మీద సూచిస్తూ తన కోపాన్నంతా వ్యక్తం చేస్తుంది. వారి వాదనలో
నదిని చాలా కోపంగా ఈ అక్షర ఫలకం మీద అక్షరాల్ని చూపిస్తూ తన కోపాన్ని వ్యక్తం చేస్తోంది. ఇరేన్ అప్పుడు అటువైపు చూడకుండా పక్కకు చూసేది. ఇరేన్ ఇటువైపు తిరిగి తన సైగల ద్వారా ఆమె కోపాన్ని వ్యక్తం చేస్తోంది నదీని వైపు. కానీ నదీని ఆ చేతి సైగల్ని చూడకుండా మరోవైపు చూస్తోంది. ఎప్పటికి వీళ్ళ కోపం చల్లారను, ఇద్దరు ఒకవైపు ఒకళ్ళ వైపు ఒకళ్ళు తిరగకుండా వాళ్ళు వాళ్ళదైన రీతిలో మౌనంలోనే మాట్లాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. నిజానికి వాళ్ళ ఇద్దరి మధ్య యుద్ధం చాలా చిన్న విషయం మీదే బయలుదేరింది. వాళ్ళిద్దరూ మార్గరెట్‌తో ఒక రూమ్‌లో ఉంటున్నారు. ఈ మార్గరెట్ పాపం చాలా సౌమ్యురాలు. ఆమె ఈజీ గోయింగ్ వ్యక్తి. అంటే ఏదైనా చాలా తేలికగా తీసుకునే వ్యక్తి. ఖచ్చితమైన విషయాలు ఏమీ పట్టవు ఆమెకు. కానీ వాళ్ళిద్దరి మధ్య కలగజేసుకుంటూ ఉండేది. అంటే వీళ్ళు చెప్పినవి వాళ్ళకు చెప్పడము, ఆమె చెప్పింది ఈమెకు చెప్పడము, అలా మధ్యలో కలగజేసుకుంటూ ఉండేది. కానీ ఎంతసేపు కలగజేసుకుని మౌనంగా ఉన్న వాళ్ళ ఇద్దరి మధ్య ఉండేటటువంటి కోపాల్ని బయటకు చెప్పగలదు. కష్టం గదా! కాబట్టి ఆమె ఏం చెయ్యాలి? వీళ్ళిద్దరిని తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? అంటూ అంతకుముందే ఆమె ఒక అగాథా క్రిస్టీ నావల్ చదువుతోంది. అక్కడ అంటే లైట్ వెలుగులో చదువుతోంది. ఇంకా వీళ్ళిద్దరూ వచ్చి ఒకళ్ళ పట్ల ఒకళ్ళ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉండగా ఈమె కలగజేసుకుని కొంతసేపు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. కాబట్టి ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక్కసారిగా అక్కడ ఉండేటటువంటి లైట్‌ని ఆపేసింది. నిజంగా ఇదంతా టూ మచ్. ఇదంతా ఎలా నేను భరించను అంటూ ఒక్కసారిగా ఆమె చేయి పైకెత్తి అక్కడ ఉండేటటువంటి స్విచ్‌ని ఆఫ్ చేసేసింది. లైట్ ఆరిపోయింది. మరి చీకట్లో మాట్లాడడం అంటే మాట్లాడగలం కానీ, ఈ చేతి సైగలు, అక్షర ఫలకాన్ని వాడడం చీకట్లో కుదరదు. కాబట్టి వాళ్ళిద్దరూ కామ్‌గా మాట్లాడకుండా పడుకుండిపోయారు. మంచి పని చేసింది అంది మణి. ఎంత తెలివిగా వాళ్ళ యొక్క మధ్యలో ఉండేటటువంటి సంఘర్షణను చల్లార్చడానికి ప్రయత్నించింది అని మణి చెప్తూ ఉండేది. ఆ సంవత్సరం చివరిలో బాబా అందరినీ సమావేశపరిచారు. నిజానికి వీళ్ళు కొన్ని నెలల పాటు మాత్రమే మౌనంగా ఉండి ఉంటారు. అందరినీ సమావేశపరిచి ఈ నలుగురిని పిలిచి ఇప్పుడు మాట్లాడొచ్చు మీరు అన్నారు. కానీ ఇరేన్ మాత్రం నేను మౌనంగానే ఉంటాను బాబా అని చెప్పిందట. అప్పుడు బాబా చాలా గంభీరంగా చెప్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈమె ఇంకా మౌనంగా ఉంటాను అని బాబాతో ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా చేతులెత్తి బాబా వాళ్ళు మౌనంగా ఉంటే మేము కూడా మౌనంగానే ఉంటాము అని ప్రకటించారట. ఎందుకంటే వీళ్ళ బాధలు భరించలేక. బాబా ఇరేన్ని నిందిస్తూ గట్టిగా మాట్లాడారు, కఠినంగా మాట్లాడారు. నువ్వు అలా అడగకూడదు. నేను మౌనంగా ఉండమన్నప్పుడు మౌనంగా ఉండడం వేరు. మాట్లాడమని అడిగినప్పుడు మీరు మాట్లాడాల్సిందే. కానీ మౌనంగా ఉంటాము, ఇంకా కొన్నాళ్ళు ఉంటాము ఇలా అడగడం అనేది మంచిది కాదు. అలా అడగకూడదు. ఎప్పుడూ కూడా నా ఆదేశాన్నే పాటించాలి అంటూ ఖచ్చితంగా గట్టిగా ఆమెకు తెలిసేలాగా చెప్పారు. ఇక క్వెట్టా నుండి మెహరాబాద్ ప్రయాణం. క్వెట్టాలో కొన్ని రోజులున్నారు. అక్కడ నుండి మెహరాబాద్‌కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఆపుదామండి. మళ్ళీ మనం రేపు క్వెట్టా నుండి మెహరాబాద్ ప్రయాణం గురించి తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.